అసలు లీ క్రోనిన్స్ మమ్మీ గురించి సరైన మార్కెటింగ్ కానీ ప్రాపర్ క్లారిటీ కానీ చాలా మందికి లేదు. అంటే ఈవెన్ ఇండియాలోనే కాదు, ఫారిన్ కంట్రీస్లోనూ కూడా చాలా మంది రెగ్యులర్ ఆడియన్స్కి ఈ ఫిల్మ్ గురించి ప్రాపర్ క్లారిటీ లేదు. బట్ ఫిల్మ్ లవర్స్ రెగ్యులర్గా ఫిల్మ్స్ని ఫాలో అయ్యే వాళ్ళకి క్లారిటీ ఉంది. ఇండియాలోని రెగ్యులర్గా ఫిల్మ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా క్లారిటీ లేదు. మమ్మీ ఫ్రాంచైజ్లోని ఈ లీ క్రోనిన్స్ యొక్క మమ్మీ ఎలాంటి పార్ట్ కూడా కాదు. రీసెంట్గా బ్లమ్ హౌస్ వల్ల హారర్ ఫిల్మ్స్ సక్సెస్ఫుల్ ట్రాక్ గురించి మనందరికీ తెలిసిందే, ముఖ్యంగా హారర్ ఫ్యాన్స్కి. సో బ్యాడ్ రోబోట్ అండ్ బ్లమ్ హౌస్ కంపెనీస్ కొలాబరేషన్స్లోనే ఈ మమ్మీ రీబూట్ ఫిల్మ్ ని ప్లాన్ చేశారు. లీ క్రోనిన్ అంటే ఈవిల్ డెడ్ రైజ్ ఫిల్మ్ ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్. అప్కమింగ్ గా ఈవిల్ డెడ్ బర్న్ ఫిల్మ్ ని కూడా డైరెక్ట్ చేసింది ఆయనే. అయితే ఆ ఈవిల్ డెడ్ రైజ్ అనేది కేవలం ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్ కి కంబ్యాక్ మాత్రమే కాదు, ఎంటైర్ హారర్ జానరా ఆ టైంలో కంప్లీట్ గా డెడ్ ఉన్న టైంలోని ఆ ఫిల్మ్ తోటి అలా కంబ్యాక్స్ అయితే హాలీవుడ్ నుండి హారర్ జానరాస్ లోనే వచ్చాయి. సో ఆయన ఈ మమ్మీ కాన్సెప్ట్ ని రీబూట్ చేయాలని ప్లాన్ లోని ఈ మమ్మీ రీబూట్ ఫిల్మ్ ని ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఆల్రెడీ టామ్ క్రూజ్ ద మమ్మీ ఫిల్మ్ కూడా రీబూటే ఆ ఫ్రాంచైజ్ కి. చిన్నప్పుడు చూసిన మమ్మీ ఫిల్మ్స్ లోని కేవలం హారర్ మాత్రమే కాదు, ట్రెజర్ హంటింగ్, అడ్వెంచర్ మూమెంట్స్తో పాటు రొమాన్స్, కామెడీ, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ కూడా పర్ఫెక్ట్ కమర్షియల్ ప్యాకేజ్ తోటి, బిగ్ బడ్జెట్ తోటి, బిగ్ విజువల్స్ తోనే గ్రాండ్ స్కేల్లో ఉండే ఒక ఫ్యాంటసీ హారర్ అడ్వెంచర్ ఫిల్మ్. కానీ ఇప్పుడు వస్తున్న ఈ మమ్మీ ఫిల్మ్ కి అలాంటి వైబ్స్ ఏ మాత్రం కూడా లేదు. మరి ఈ రీబూట్ ఫిల్మ్ ఒరిజినల్ నుండి ఇంత డిఫరెంట్ గా ఎందుకుందంటే, ఈ లీ క్రోనిన్ యొక్క మమ్మీ ఫిల్మ్ కేవలం సూపర్ న్యాచురల్ హారర్ ఎలిమెంట్స్ ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. కంప్లీట్ గా ట్రెజర్ హంటింగ్, అడ్వెంచర్, ఫ్యాంటసీ ఇలా అన్ని ఎలిమెంట్స్ ని బిగ్ స్కేల్లోని కమర్షియల్ గా మిక్స్ చేయకుండా ఓన్లీ హారర్ ఫ్యాన్స్ కి ప్యూర్ గా ఈ కాన్సెప్ట్ లో ఉన్న డీప్ హారర్ ని ఎక్స్ప్లోర్ చేయడానికే ఈ ఫిల్మ్ అయితే, ఈ రీబూట్ ని అయితే ప్లాన్ చేశారు. ఈవెన్ టీజర్ ట్రైలర్ కి చాలా మంది హారర్ ఫ్యాన్స్ ఇంప్రెస్ అయినప్పటికీ కామన్ ఆడియన్స్ మోస్ట్లీ అసలు మమ్మీ వైబ్స్ ఎక్కడ కూడా రావట్లేదు, మరి ఇది మమ్మీ ఫిల్మ్ ఎలా అవుతుంది, కంప్లీట్ గా ఏదో బాడీ హారర్ జానర్ అలా ఉందని చాలా మంది అనుకున్నారు. కానీ హారర్ ఫ్యాన్స్ మోస్ట్లీ ఎక్సైట్ అవుతున్నారు ఈవిల్ డెడ్ రైజ్ తర్వాత ఈ డైరెక్టర్ సినిమాని ఎలా తీయబోతున్నారని. అంతా బానే ఉంది. కానీ రీసెంట్ గా ఇంకొక అనౌన్స్మెంట్ క్లారిటీ కూడా వచ్చింది కదా, అప్కమింగ్ గా మమ్మీ 4th పార్ట్ అనేది 2028 లోని రిలీజ్ కాబోతుంది సేమ్ ఓల్డ్ క్యాస్ట్ తో అని. ఇదేంటి బ్రో మళ్ళీ అంటే, ప్రీవియస్గా టామ్ క్రూజ్ గారి ద మమ్మీ రీబూట్ తర్వాత ఇప్పుడు ఈ రీబూట్ అనేది కంప్లీట్గా స్టాండ్ అలోన్, ఎలాంటి ఫ్రాంచైజ్కి కనెక్షన్ లేదు. అందువల్లనే ఈ ఈవిల్ డెడ్ రైజ్ డైరెక్టర్ లీ క్రోనిన్ తన నేమ్ని ఈ మమ్మీకి ముందుగా పెట్టుకొని లీ క్రోనిన్స్ ద మమ్మీ అని ఇప్పుడు ఈ ఫిల్మ్ని మార్కెటింగ్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు మమ్మీ అని చదవకుండా లీ క్రోనిన్స్ మమ్మీ అని చదువుతున్నారు, ఎందుకంటే ఇది ఆ ఫ్రాంచైజ్కి కంప్లీట్గా సపరేట్. అయితే టామ్ క్రూజ్ ద మమ్మీ ఫిల్మ్ కంప్లీట్గా రీబూట్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి ప్రీవియస్గా మమ్మీ ట్రయాలజీ ఓల్డ్ 3 పార్ట్స్ ఉన్నాయి కదా, దానికి కంటిన్యూషన్ సీక్వెల్గా మమ్మీ 4th పార్ట్ని అయితే 2028 లోని ప్లాన్ చేశారు సేమ్ ఓల్డ్ క్యాస్ట్ తోటి. కంప్లీట్ గా ఇది ఒక నాస్టాల్జియా ఫ్యాన్ సర్వీస్ బేట్ అయినా కావచ్చు, లేదా టాప్ గన్ మ్యావరిక్, అవతార్ 2 ట్విస్టర్స్ లానే నాస్టాలజీగా గుర్తుండిపోయేలాంటి క్లాసిక్ ఇంపాక్ట్ కూడా చాలా మందికి ఆ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ కి ఇవ్వచ్చు. కానీ ప్రెసెంట్ వాళ్ళ ప్లానింగ్ అనేది కమర్షియల్ స్కేల్లోని, కంప్లీట్ గా ఎంటర్టైనింగ్ స్కేల్లోని, ఫ్యాన్ సర్వీస్ కోసం ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్ టైప్ లోనే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. కానీ ఈ లీ క్రోనిన్ ద మమ్మీ అనేది కంప్లీట్ గా ఈ హారర్ ని, డీప్ బాడీ హారర్ ని, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తోటి కంప్లీట్ గా లో బడ్జెట్ లో అయితే మాత్రం ప్యూర్ హారర్ ఫ్యాన్స్ కోసం దీన్ని ప్రయత్నిస్తున్నట్టు మొదటి నుండి ప్రమోట్ చేసుకున్నారు. ఇప్పుడు వచ్చిన ఈ టీజర్, పోస్టర్ మాత్రమే కాదు, ఫస్ట్ రివ్యూస్ కూడా ఈ ఫిల్మ్ కి వచ్చేసాయి. రేపు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చాలా లాంగ్వేజెస్ లోనే రిలీజ్ కాబోతుంది, ఇంక్లూడింగ్ తెలుగు. కానీ ప్రాపర్ మార్కెటింగ్, ప్రమోషన్స్, ప్రచారం అయితే అంత మంచిగా చేయలేదు, ఎందుకంటే లో బడ్జెట్ ఫిల్మ్ కేవలం 20 మిలియన్స్ లోనే సినిమాని తీసేశారు. కానీ టామ్ క్రూజ్ గారి మమ్మీ ఫిలిం 9 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పటికీ 150 మిలియన్స్ బడ్జెట్ పెట్టి తీశారు. ఎందుకంటే ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లోర్ చేయాలంటే కమర్షియల్ గా ఆ రేంజ్ బడ్జెట్ స్కేల్ ని కావాలి. అలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా కంప్లీట్ గా హారర్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వీళ్ళు 20 మిలియన్స్ లో తీశారు. ఈవెన్ ఈవిల్ డెడ్ రైజ్ ఫిల్మ్ కూడా 19 మిలియన్స్ బడ్జెట్ లోనే ఈ డైరెక్టర్ తీసేశారు. సో అందువల్లనే టామ్ క్రూజ్ గారి ద మమ్మీ ఫిలిం కి ఉన్నంత హైప్ ఇప్పుడు ఈ లీ క్రోనిన్ మమ్మీ గురించి చాలా మంది మమ్మీ ఫ్యాన్స్ కి కూడా వస్తున్నట్టు తెలీదు. అండ్ అప్పట్లోనే టామ్ క్రూజ్ మమ్మీ ఫిలిం చాలా మందిని డిసప్పాయింట్ చేసినప్పటికీ 410 మిలియన్స్ కలెక్ట్ చేసినప్పటికీ బ్రేక్ ఈవెన్ అయితే కాలేకపోయింది. మరి ఇప్పుడు నాస్టాలజిక్ ఫ్యాన్ సర్వీస్ గా మమ్మీ 4th పార్ట్ 2028 లోని ఏ విధంగా ప్లాన్ చేశారో, ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. పోతే ఈ లీ క్రోనిన్ ద మమ్మీ ఫిలిం చూసిన క్రిటిక్స్ ఏమంటున్నారంటే సినిమా చాలా దారుణంగా ఉందని. చాలా మంది డిస్గస్టింగ్ అని, దారుణం అనే వర్డ్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే సినిమా చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది చూడడానికి. చాలా దారుణమైన బాడీ హారర్ తో పాటు మోస్ట్ టెరిఫైయింగ్ రీబూట్ అంటే ఈ సినిమానే అని చాలా మంది క్రిటిక్స్ చెప్తున్నారు. టు బి హానెస్ట్, ఈవిల్ డెడ్ రైజ్ ఫిల్మ్ నేను చూస్తున్నప్పుడు శామ్ రైమీ గారి ఓల్డ్ ఈవిల్ డెడ్ ఫిల్మ్స్ వైబ్ అయితే, అంటే ఆ రేంజ్ హారర్ని, ఆ రేంజ్ భయాన్ని అయితే ఇక్కడ నాకు ఎక్కడ కూడా కలగలేదు. కానీ ఈవిల్ డెడ్ రైజ్ ఫిల్మ్ నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఘోరంగా, వైలెంట్గా ఆ ఫిల్మ్లో ఉన్న స్టోరీని అయితే మాత్రం టెరిఫైయింగ్గా, బ్రూటల్గా చాలా సీన్స్ నన్ను ఇంప్రెస్ చేశాయి. కానీ దాదాపుగా 10 to 12 ఇయర్స్ నుండి నాకు ఏ హారర్ ఫిల్మ్ చూస్తున్నా కూడా భయం అనేది అంతగా కలగట్లేదు. అంటే 15-16 ఏజ్ టైంలోని కంజూరింగ్ 2 ఆ టైం ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు మాత్రమే ఆ జంప్ స్కేర్స్కి ఆ భయం కలిగేది. కానీ ఆ తర్వాత చాలా ఫిల్మ్స్ ఒంటరిగా చూసిన, మిడ్ నైట్
సౌండ్ ఎక్కువ పెట్టుకొని చూసుకున్నా కూడా చాలా హారర్ ఫిల్మ్స్ ఒకప్పుడు ఇచ్చేంత భయాన్ని నాకు ఇవ్వట్లేదు. మేబీ ఏజ్ పెరిగిన తర్వాత చాలా మందికి అది పోతుంది. కానీ హారర్ ఫిల్మ్స్ చూడాలనే ఇష్టం మనకి ఎప్పటికీ ఉంటుంది. ఈవెన్ డెవిల్స్ గేమ్ కోసం ఆ హారర్ సీన్స్ ని చీకట్లో షూట్ చేస్తున్నప్పుడు కూడా అదొక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అదొక సరదా. బట్ రీసెంట్లీ కొన్ని హారర్ ఫిల్మ్స్ నాకు చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెపన్స్ కానీ, స్మైల్ కానీ, బార్బేరియన్ కానీ, కాన్సెప్ట్ కానీ, స్క్రిప్ట్ కానీ కొత్తగా ఫ్రెష్ గా చాలా మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. కానీ మొన్న వచ్చిన ఈవిల్ డెడ్ రైజ్, ఇప్పుడు ఈ మమ్మీ, ఇవన్నీ కూడా చిన్నప్పుడు మనం చూసేసిన స్టోరీస్ కి రీబూట్స్ కాబట్టి కాన్సెప్ట్స్ మనకి అంత కొత్తగా అనిపించు. ఆల్రెడీ మనం చూసేసిన స్టోరీస్ ని ఇప్పుడు రీబూట్ గా తీస్తున్నారు. ఇలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన చాలా మంది క్రిటిక్స్ కి కూడా చూడడానికి ఆ దారుణమైన సీన్స్ బాగా అన్కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. కాబట్టి చాలా మంది రెగ్యులర్ ఆడియన్స్ కి మేబీ ఈ సినిమా అంత కంఫర్టబుల్ గా ఉండదు. ముఖ్యంగా ఫ్యామిలీస్, కిడ్స్ అనే కాదు, నార్మల్ ఫిల్మ్ లవర్స్ కూడా మరి దారుణమైన సీన్స్ అయితే ఎక్కువగా ఎంజాయ్ చేయలేరు, ఎక్కువగా చూడలేరు. ఫర్ ఎగ్జాంపుల్ టెరిఫైర్ లాంటి ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు చాలా మంది థియేటర్స్ నుండి బయటకు వెళ్ళిపోయారు. కొన్ని సీన్స్ ఒక ట్రామాలో ఉండిపోతాం మనం. సేమ్ ఈ మమ్మీ ఫిల్మ్ లో కూడా అలాంటి సీన్స్ చాలానే ఉన్నాయంట. చాలా ట్రామటైజింగ్ గా అండ్ హారిఫైయింగ్ సీన్స్ తోటి ఈ రీబూట్ అనేది హారర్ ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ లాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. కానీ కామన్ ఆడియన్స్ కి చాలా అన్కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. ఈవెన్ హాలీవుడ్ సినిమా స్కోర్ ఆడియన్స్ యొక్క టాక్ అయితే చాలా హారర్ ఫిల్మ్స్ కి తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు హారర్ ఫిల్మ్స్ చూసిన తర్వాత చాలా మందికి ఆ సినిమాని రికమెండ్ చేయరు. చాలా భయంకరంగా ఉంది, థియేటర్స్ లోని చూడలేరు, ఓటీటీ వీడియో ఆన్ డిమాండ్ లో అయితే స్కిప్ చేసుకొని చూడొచ్చు అని చెప్పి చాలా మంది అమెరికన్స్ అయితే మాత్రం చాలా హారర్ ఫిల్మ్స్ యొక్క సినిమా స్కోర్ ఓటింగ్ లోని తక్కువ రేటింగ్స్ ఇస్తారు. ఎందుకంటే సినిమా ఎంత భయంకరంగా ఉంటే వాళ్ళు అంత తక్కువ రికమెండ్ చేస్తారు చాలా మందికి థియేటర్స్ లో చూడమని. కానీ మన ఇండియాలోని రివర్స్, ఎంత భయంకరంగా ఉంటేనే అంత అప్రిషియేట్ చేస్తారు. కాకపోతే చాలా వరకు ఫ్యామిలీస్, కిడ్స్ కి వీళ్ళకైతే మాత్రం ఎక్కువ జంప్ స్కేర్స్ ఉన్నా, ఎక్కువ టెరిఫైయింగ్ సీన్స్ ఉన్నా, ఎక్కువ అన్కంఫర్టబుల్ సీన్స్ ఉన్నా చాలా మంది రికమెండ్ చేయరు. అలాంటి ఫిల్మ్స్ కి ఎక్కువ బాక్స్ ఆఫీస్ కూడా రాదు. అందుకనే ప్రెజెంట్ 3 యూనివర్స్ కూడా కమర్షియల్గా చాలా మంది ఫ్యామిలీస్ని, కిడ్స్ని టార్గెట్ చేయాలని ఎక్కువ భయాన్ని, ఎక్కువ జంప్ స్కేర్స్ని పెట్టకుండా హారర్ అని పేరు వాడుతూ ఒక అడ్వెంచర్ యాక్షన్గా చాలా సీన్స్ని జంప్ స్కేర్స్ లేకుండా మేనేజ్ చేస్తున్నారు డబ్బుల కోసం. ఆఫ్ కోర్స్ జంప్ స్కేర్స్, స్కేరీ ఎలిమెంట్స్, ఈ దెయ్యం ఇలాంటివి ఉంటేనే హారర్ జానరానా, అది లేకపోతే హారర్ జానరా కాదు అని చాలా మంది అనుకుంటారు మన ఇండియాలోని. ఈవెన్ మాన్స్టర్ హారర్, ఏలియన్ హారర్ని కూడా హారర్ జానరా అనే పిలుస్తారు. హారర్లోని చాలా రకాలు ఉంటాయి. పోతే ఈ సినిమా అనేది సూపర్ న్యాచురల్ వైబ్స్ తోటి, బాడీ హారర్ తోటి, కంప్లీట్ థ్రిల్లర్ ప్యాకేజ్ తోనే లో బడ్జెట్ లోనే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ని చాలా బాగా చూపించారు. ముఖ్యంగా మేకప్ గానీ, ఆ హారర్ సీన్స్ ని గానీ చూడడానికి చాలా దారుణంగా డిజైన్ చేశారు. చాలా అన్కంఫర్టబుల్ గా విజువల్స్ అనేవి, ట్రామటైజింగ్ గా కూడా చాలా సీన్స్ ఉన్నాయని చెప్తున్నారు క్రిటిక్స్. బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవడానికి మినిమం ఈ సినిమా 50 మిలియన్స్ ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేయాలి. మేబీ కలెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఈవిల్ డెడ్ రైజ్ ఫిల్మ్ కూడా 19 మిలియన్స్ తో తీసినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 150 మిలియన్స్ వరకు కలెక్ట్ చేయగలిగింది. వీడియో ఆన్ డిమాండ్ రిలీజ్ అయిన తర్వాత కూడా లాంగ్ రన్ లోనే వర్డ్ ఆఫ్ మౌత్ అయితే మాత్రం చాలా మంది హారర్ ఫ్యాన్స్ కి ఆ సినిమా రీచ్ అయింది. మరి కొంతమంది ఈవిల్ డెడ్ రైజ్ వైబ్ లానే ఉంటుంది కానీ అంతకన్నా ఘోరమైన సీన్స్ కూడా ఇందులో పెట్టాడు, అంతకన్నా వైలెంట్ సీన్స్ ని కూడా ఇందులో పెట్టాడని చాలా మంది చెప్తున్నారు క్రిటిక్స్. మరి ఆ ప్రకారం చూసుకున్నట్టయితే మేబీ కలెక్షన్స్ తగ్గుతుందా ఎక్కువ వస్తుందో చూడాలి. అది ఆడియన్స్ యొక్క సినిమా స్కోర్ మీద డిపెండ్ అవుతుంది. ముఖ్యంగా అమెరికాలోని అండ్ ప్రపంచవ్యాప్తంగా వర్డ్ ఆఫ్ మౌత్ కూడా ఎలా స్ప్రెడ్ అవుతుందో, ముఖ్యంగా మన ఇండియాలోని ఏమైనా ఆడియన్స్ కి, హారర్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఆఫ్టర్ రిలీజ్ ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా లేదా అనేది రేపు సినిమా చూసిన తర్వాత నా రివ్యూలోని పక్కాగా అప్లోడ్ చేస్తాను. సో మొత్తానికి మీకైతే ఈ ఫిల్మ్ గురించి కంప్లీట్ క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. ఫస్ట్ రివ్యూస్ గురించి, బడ్జెట్ అండ్ బ్రేక్ ఈవెన్ గురించి, దాంతోపాటు ఈ సినిమా యొక్క ప్రొడక్షన్ గురించి. అఫ్ కోర్స్ ద మమ్మీ 4 2028లోని హిట్ అయితే దానికి ఇంకొక సీక్వెల్ కూడా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ లీ క్రోనిన్ ద మమ్మీ కూడా హిట్ అయితే ఖచ్చితంగా సీక్వెల్ ఈ బ్లమ్ హౌస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. పేరులో మమ్మీ ఉండొచ్చు కానీ చూడడానికి ఆ పోస్టర్స్ కానీ, ఆ ప్రమోషన్స్, ఆ మార్కెటింగ్ వే అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. 2028లోని ద మమ్మీ 4 ఫిలింని కంప్లీట్గా ఆ ఓల్డ్ యాక్టర్ యొక్క ఫేసెస్ తోటి, కంప్లీట్గా ఆ ఓల్డ్ మమ్మీ యొక్క ఫ్లేవర్ ఉండేలాంటి స్టైల్ అయితే ఆ పోస్టర్స్లోని, ప్రమోషన్స్లోని క్లియర్గా కనిపించేస్తుంది. కాబట్టి ఆడియన్స్ మరీ అంత కన్ఫ్యూజ్ అయిపోకపోవచ్చు ఏమో, కొంతమంది సోషల్ మీడియా, ఆన్లైన్ యూజ్ చేయని వాళ్ళు తప్పించి. సో ఎనీవే, వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి, డౌట్స్ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.